గత 7 రోజులుగా ఎంపీఎస్ స్కూల్లో చదువుతున్న 1400 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోతుందని తల్లిదండ్రుల ఆవేదన, ఆందోళన ఈ సమాజానికి, అధికారులకి 2 రోజుల క్రితమే కళాపూర్ సెంటర్లో మండపేట పబ్లిక్ స్కూల్ నుంచి కళాపూర్ సెంటర్ వరకు కళాపూర్ సెంటర్లో రాస్తారోకోతోటి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ హిమాం శుక్లా గారు దీని మీద చొరవ తీసుకుని తక్షణమే ఒక గవర్నర్ బాడీని నియమించి ఆర్డీఓ సాగర్ గారి అధ్యక్షతన స్కూలు యథావిధిగా రన్ అయ్యే విధంగా చేయడాన్ని మేమెంతో ఆనందిస్తున్నాం. కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల తరపు నుంచి, మండపేట పట్టణ ప్రజల తరపు నుంచి, ఉద్యమకారుల తరపు నుంచి. అదేవిధంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మన పిల్లల భవిష్యత్తు కాపాడడానికి ముందుకొచ్చినప్పుడు 100% మనం అధికారులకు సహకరించి స్కూల్ని మళ్ళీ యథావిధిగా కొనసాగే విధంగా మీ సహకారం పూర్తి స్థాయిలో అందించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంత సమస్య పరిష్కారం అయ్యి పిల్లల భవిష్యత్తు అంధకారం కాపాడి స్కూల్ని యథావిధంగా రన్ చేసే సమయంలో కూడా ఏ రాజకీయ నాయకుడు ఇందులో కుట్ర చేయాలని చూస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే ఎంఆర్పీఎస్ పని అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఓకే.